भारत के माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी से अब मैं अनुरोध करती हूं कि आप हम सभी को अपने वचनों से कृतज्ञ करें, सभा को संबोधित करें। ओम शांति। గౌరవనీయులైన రాజయోగిని రతనమోహిని దాదీజీ, బ్రహ్మకుమారి సంస్థ ప్రముఖులు మరియు భారతదేశ నలుమూలల నుండి విచ్చేసిన నా ప్రియమైన సోదర సోదరీమణులారా, గతంలో ఎన్నోసార్లు మిమ్మల్ని సన్ముఖంలో కలుసుకునే అవకాశం లభించడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. నేనెప్పుడు విచ్చేసినా తప్పనిసరిగా మీ అందరి సమక్షంలోనే కలుస్తాను. కలుసుకున్న ప్రతిసారి ఒక అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక అనుభవం కలుగుతుంది. బ్రహ్మకుమారి సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం ఈ సంవత్సరంలో ఇది రెండవసారి. గత ఫిబ్రవరి నెలలోనే జల్ జన్ అభియాన్ కార్యక్రమాన్ని ఆవిష్కరించడానికి నన్ను ఆహ్వానించారు. ఆ సమయంలో నాకు బ్రహ్మకుమారి సంస్థతో గల నిరంతరమైన ఆత్మీయ సంబంధం గురించి చాలా విపులంగా మాట్లాడాను. దాని వెనక పరంపిత పరమాత్మని ఆశీర్వాదం మరియు రాజయోగిని దాదీల ద్వారా లభించిన స్నేహం ఎంతో ఉంది. ఈరోజు ఇక్కడ సూపర్ స్పెషాలిటీ గ్లోబల్ చారిటబుల్ హాస్పిటల్ నిర్మాణానికి శిలాఫలకం వేయడం జరిగింది. దాంతోపాటు శివమణి ఓల్డేజ్ హోమ్ మరియు నర్సింగ్ హోమ్ల విస్తరణ కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. ఈ కార్యక్రమాలు చేపడుతున్నందుకు నేను బ్రహ్మకుమారి సంస్థకు మరియు సభ్యులందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మిత్రులారా, స్వాతంత్ర్య అమృత ఘడియల్లో భారతదేశంలో ఉన్న అన్ని ఆధ్యాత్మిక సామాజిక సంస్థలు ప్రధాన పాత్రను పోషిస్తున్నాయి. ఈ స్వాతంత్ర్య అమృత మహోత్సవ సమయం దేశంలోని ప్రతి పౌరునికి కర్తవ్య సమయం. కర్తవ్య సమయం అంటే ఎవరు ఏ రంగంలో ఏ కార్యం చేస్తున్నా దానికి 100% న్యాయం చేయడం. అంతేకాకుండా సమాజ హితం కోసం, దేశ హితం కోసం ఒక దృఢమైన సంకల్పం, బాధ్యతల్ని విస్తరించడం. అంటే మనం ఏ కార్యం చేస్తున్నా అందులోనే పూర్తిగా సంలగ్నమై ఆ కార్యాన్ని పూర్తి చేయడం. మన దేశం కోసం నేను నా శక్తికి మించి ఇంకా ఏమి చేయగలను అనేది ఆలోచించడం. మీరందరూ ఈ కర్తవ్య సమయంలో అందరికీ ప్రేరణనిచ్చే కాంతి పుంజాల వంటివారు. బ్రహ్మకుమారీస్ ఒక ఆధ్యాత్మిక సంస్థ హోదాలో సమాజంలో నైతిక విలువల్ని బలవర్ధకంగా చేసే కార్యక్రమాల్ని చేపడుతుంది. సేవా కార్యక్రమాలతో పాటు విద్య, వైద్య, విజ్ఞాన రంగాల్లో కూడా తన వంతు సహయోగం అందిస్తూనే ఉంది. సమాజంలో అవగాహన కలిగించడంలో పూర్తిగా తత్పరమై ఉంది. మౌంట్ అబులో ఉన్న గ్లోబల్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ దీనికి ఒక చక్కని ఉదాహరణ.
ఈ రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో పర్వత ప్రాంతాల్లో ఉన్న అన్ని గ్రామాల్లో ఆరోగ్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు నిర్వహించడమే కాకుండా మెరుగైన వైద్యాన్ని అందజేస్తారని నాకు తెలిసింది. ఈరోజు మౌంట్ ఆబు హెడ్ క్వార్టర్లో సూపర్ స్పెషాలిటీ చారిటబుల్ ట్రస్ట్ గ్లోబల్ హాస్పిటల్ నిర్మించే సంకల్పాన్ని చేపట్టారు. ఇది కూడా ఆ సేవా కార్యక్రమాల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తుందని, గ్రామీణ ప్రాంతాల్లో సూపర్ స్పెషాలిటీ సేవల్ని అందించగలదని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. ఇంత గొప్ప మానవ ప్రయత్నం చేస్తున్న మిమ్మల్ని నిజంగా ఎంతో అభినందించాలి. మిత్రులారా, ఈరోజు మన దేశ ఆరోగ్య రంగంలో సౌకర్యాల రూపకల్పనలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. గత 9 సంవత్సరాల కాలంలో దేశంలో అందరూ నిరుపేదలకు మెరుగైన సేవలు, మెరుగైన వైద్యాన్ని అందించడానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాల్ని చేపట్టింది. ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం ఇందులో ప్రధాన పాత్రను పోషిస్తుంది. ఆయుష్మాన్ భారత్ పేద ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రులే కాదు, కార్పొరేట్ ఆసుపత్రుల తలుపుల్ని సైతం తెరిచి ఉంచింది. ఈ కార్యక్రమం కింద పేద ప్రజల వైద్యానికి అయ్యే ఖర్చులో 5 లక్షల వరకు ప్రభుత్వమే భరిస్తుంది. అంతేకాకుండా జన ఔషధాలయాల్ని తెరిచి అతి తక్కువ రేట్లకే నాణ్యమైన మందుల్ని అందిస్తుంది. భారత ప్రభుత్వం చేపడుతున్న ఈ సేవా కార్యక్రమాల అవగాహన గ్రామ గ్రామాల్లో విస్తరించిన బ్రహ్మకుమారి సంస్థ శాఖల ద్వారా కలిగిస్తారని నేను ఆశిస్తున్నాను. మిత్రులారా, బ్రహ్మకుమారిలు ఎంతో కాలంగా ఆరోగ్య రంగంలోనూ సంలగ్నమై ఉన్నారు. మీ అందరికీ తెలుసు, దేశంలో డాక్టర్లు, నర్సుల సంఖ్య చాలా తక్కువగా ఉండడం అన్నది వైద్య రంగంలో ఒక పెద్ద సవాలుగా మారింది. భారత ప్రభుత్వం గత 9 సంవత్సరాల్లో ఈ సంఖ్యను పెంచే ప్రయత్నాలు చేపట్టింది. సగటున నెలకు ఒక మెడికల్ కాలేజీ తెరిచింది. దీనివల్ల దాదాపు 1,00,000 మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఎంతమంది డాక్టర్లు ఇవాల్టి వరకు తయారయ్యారో అంతేమంది రాబోయే 10 సంవత్సరాల్లోనే తయారు చేయగలం. ఎక్కడైతే మంచి ఉద్దేశాలు, సమాజ సేవా భావాలు ఉంటాయో అక్కడ ఇటువంటి మహత్తరమైన నిర్ణయాలు తీసుకోవడం, వాటిని సఫలీకృతం చేయడం సులభతరం అవుతుంది. మిత్రులారా, ఈరోజు నర్సింగ్ కాలేజ్ విస్తరణ మొదలైంది. భారత ప్రభుత్వం కూడా దాదాపు 150 నర్సింగ్ కాలేజీలకు పర్మిషన్ ఇచ్చి నవ యువకులకు అవకాశాల్ని కల్పిస్తుంది. ఇదే కార్యక్రమంలో రాజస్థాన్లో 20కి పైగా నర్సింగ్ కాలేజీలు ప్రారంభం కానున్నాయి. తప్పనిసరిగా